కోడింగ్ డీకోడింగ్. ఫ్రెండ్స్, కోడింగ్ డీకోడింగ్ లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మనకు ముఖ్యంగా ఆల్ఫాబెట్ నెంబరింగ్ సిస్టమ్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఆల్ఫాబెట్ నెంబరింగ్ సిస్టమ్ అనేది తెలుసుంటే క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఆల్ఫాబెట్ నెంబర్ సిస్టమ్స్ అనేది ఎలా ఇస్తాడంటే ముఖ్యంగా 3 రకాలుగా ఇస్తాడు. అవి ఏంటంటే ఫస్ట్ది సవ్య దిశ. సవ్య దిశ అంటే మనకు A to Z వరకు నెంబరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే A నుండి Aకి 1, Bకి 2, Cకి 3, Dకి 4, ఆ విధంగా Zకి 26. సో A to Z వరకు మనకు నెంబరింగ్ సిస్టమ్ అనేది ఇస్తాడు. సెకండ్ది అపసవ్య దిశ. అపసవ్య దిశలో మనకు నెంబరింగ్ సిస్టమ్ రివర్స్ లో ఇస్తాడు. అంటే Z నుండి A వరకు ఇస్తాడు. అంటే Zకి 1, Yకి 2, Xకి 3, లాస్ట్కి వచ్చేసరికి Aకి 26. అంటే Z to A వరకు నెంబరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది అపసవ్య దిశ. మూడోది ఏంటంటే రెండవ సగం లెటర్స్ వ్యతిరేక దిశలో. అంటే ఫస్ట్ సగం లెటర్స్ సవ్య దిశలో ఉంటాయి, రెండవ సగం లెటర్స్ అనేది అపసవ్య దిశలో ఉంటాయి. ఇక్కడ చూడండి, A to M వరకు ఇవి సవ్య దిశలో ఉంటాయి. తర్వాత Z to N వరకు అపసవ్య దిశలో ఇస్తాడు. ఈ విధంగా సగం లెటర్స్ సవ్య దిశలో, సగం లెటర్స్ అపసవ్య దిశలో ఇస్తాడు. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 తర్వాత 14 అనేది Zకి వస్తుంది. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 అనేది Nకి వస్తుంది. సో సగం లెటర్స్ సవ్య దిశలో ఇస్తాడు, సగం లెటర్స్ అపసవ్య దిశలో ఇస్తాడు. ఇది మూడవది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఒక కోడ్ భాషలో క్వశ్చన్ను JFVHGRLM గాను ఆన్సర్ను ZMHDVI గా రాసిన ప్రాబ్లంను ఎలా రాస్తావు? సో ఇక్కడ ఏమడిగాడు? క్వశ్చన్ PUESTION క్వశ్చన్ ఏ విధంగా రాశాడు? JFVHGRLM. సో క్వశ్చన్ ను JFVHGRLM గా రాశాడు. సో ఇప్పుడు క్వశ్చన్ కి JFVHGRLM కి రిలేషన్ ఏందో చూద్దాం. సో ముందు చెప్పాను కదా ఆల్ఫాబెట్ నెంబరింగ్ మెథడ్ ఎలా అనేది, ఒకసారి అది చూద్దాం. ఒకసారి బ్యాక్ వెళ్ళినట్లయితే సో మనకి ఇక్కడ ఏం వర్డ్స్ ఇచ్చాడు? ఒకటి క్వశ్చన్ ఇచ్చాడు, ఇంకొకటి JFVHGRLM ఇచ్చాడు. సో క్వశ్చన్ లో మనకు ఫస్ట్ లెటర్ ఏముంది? క్వశ్చన్ లో ఫస్ట్ లెటర్ Q ఉంది. Q అంటే సవ్య దిశలో 17 ఉంది, అపసవ్య దిశలో 10 ఉంది. ఇప్పుడు రెండో వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏముంది? రెండో వర్డ్ లో ఫస్ట్ లెటర్ J ఉంది. J అంటే సవ్య దిశలో 10 ఉంది, అపసవ్య దిశలో 17 ఉంది. సో మనకి ఇక్కడ ఏం మ్యాచ్ అవుతుంది? ఇక్కడ సవ్య దిశలో Q, అపసవ్య దిశలో J మ్యాచ్ అవుతున్నాయి కదా. Q కి 17, J కి 17 ఉంది. అంటే ఫస్ట్ వర్డ్ మొత్తం సవ్య దిశలో ఇచ్చాడు, సెకండ్ వర్డ్ మొత్తం అపసవ్య దిశలో ఇచ్చాడు. సో రెండో లెటర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వర్డ్ లో సెకండ్ లెటర్ U ఉంది కదా, U అంటే 21. తర్వాత రెండో వర్డ్ లో సెకండ్ లెటర్ ఏముంది? రెండో వర్డ్ లో సెకండ్ లెటర్ F ఉంది. F అంటే ఇక్కడ U అంటే 21, ఇక్కడ 21 అంటే F. సో మ్యాచ్ అయింది కదా. సో అదేవిధంగా ఫస్ట్ వర్డ్ లో మూడో లెటర్ అంటే ఫస్ట్ వర్డ్ లో మూడో లెటర్ E. E అంటే ఇక్కడ 5, అపసవ్య దిశలో 5 అంటే V. సో ఇది సెకండ్ వర్డ్ లో మూడో లెటర్. అంటే ఇప్పుడు ఫస్ట్ వర్డ్ అనేది సవ్య దిశలో ఉంది, సెకండ్ వర్డ్ అనేది అపసవ్య దిశలో ఉంది. సో ఇప్పుడు వర్డ్స్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే క్వశ్చన్ అనేది సవ్య దిశలో ఇచ్చాడు, JFVHGRLM అనేది అపసవ్య దిశలో ఇచ్చాడు. సో అదేవిధంగా మీకు ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఆన్సర్ ను ZMHDVI గా రాశాడు. ANSWER ఆన్సర్ ని ఏ విధంగా రాశాడు? ZMHDVI. సో ఇప్పుడు ఆన్సర్ ని ZMHDVI గా రాశాడు. సో మనకు ఫస్ట్ లెటర్స్ ఇది సవ్య దిశలో ఇస్తాయి, ఇది అపసవ్య దిశలో ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ లెటర్స్ కూడా ఇది సవ్య దిశలో ఉంటాయి, ఇది అపసవ్య దిశలో ఉండాలి. ఒకసారి ఆన్సర్ కి ZMHDVI అనేది ఇది సవ్య దిశ, ఇది అపసవ్య దిశలో ఉందా లేదా ఒకసారి చూద్దాం.
ఒకసారి బ్యాక్ వెళ్ళినట్లయితే సో ఇప్పుడు మనకు సెకండ్ వర్డ్స్ ఏమి ఇచ్చాడు, ఆన్సర్కి ZNHDVI ఇచ్చాడు. సో ANSWERకి ZMHDVI ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆన్సర్లో ఫస్ట్ లెటర్ ఏంటి, ఆన్సర్లో ఫస్ట్ లెటర్ 1 ఉంది. సో అప్సవ్య దిశలో ఫస్ట్ లెటర్ ఏముంది, Z ఉంది. సో ఆన్సర్లో సెకండ్ లెటర్ ఏంటి, ఆన్సర్లో సెకండ్ లెటర్ N కదా, అంటే 14 అంటే ఏముంది అప్సవ్య దిశలో, 14 అంటే M ఉంది. అంటే ఇది కూడా ఫస్ట్ వర్డ్లో లెటర్స్ అన్ని సవ్య దిశలో ఇచ్చాడు, సెకండ్ వర్డ్లో లెటర్స్ అన్ని అప్సవ్య దిశలో ఇచ్చాడు. సో ఇంకొకటి థర్డ్ లెటర్ చూసినట్లయితే ఇక్కడ S ఉంది. థర్డ్ లెటర్ ఆన్సర్లో థర్డ్ లెటర్ S ఉంది. S అంటే ఇక్కడ 19. సో 19లో ఇక్కడ ఏముంది, H ఉంది. H అంటే దీంట్లో థర్డ్ లెటర్ కదా. సో ఫస్ట్ వర్డ్ మొత్తం సవ్య దిశలో, సెకండ్ వర్డ్ మొత్తం అప్సవ్య దిశలో ఇచ్చాడు. సో చూశారు కదా, ఆన్సర్ అనేది సవ్య దిశలో ఉంది, ZMHDVI అనేది అప్సవ్య దిశలో ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లంను ఏ విధంగా రాస్తావు అని అడిగాడు. ఇప్పుడు ప్రాబ్లంని PROBLEM. సో ఇప్పుడు ఇది సవ్య దిశలో ఉండాలి, మనకు అప్సవ్య దిశలో ఏమొస్తుందో రాయాలి. సో ఇప్పుడు ప్రాబ్లానికి లెటర్స్ ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమడిగాడు, ప్రాబ్లంని ఎలా రాస్తావు అని అడిగాడు. ప్రాబ్లంలో ఫస్ట్ లెటర్ ఏంటి, P కదా. P అంటే సవ్య దిశలో ఏముంది, 16 ఉంది. సో 16కి అప్సవ్య దిశలో లెటర్ ఏముంది, 16కి K ఉంది. సో అంటే Pకి K వస్తుంది. సో తర్వాత ప్రాబ్లంలో సెకండ్ లెటర్ R కదా. R అంటే మనకు సవ్య దిశలో ఏముంది, 18 ఉంది. 18 అంటే అప్సవ్య దిశలో ఏముంది, 18 అంటే I ఉంది. అంటే R కు I వస్తుంది. సో ప్రాబ్లంలో థర్డ్ లెటర్ ఏముంది, ప్రాబ్లంలో థర్డ్ లెటర్ O ఉంది. O అంటే 15, సవ్య దిశలో 15 అంటే అప్సవ్య దిశలో L, అంటే ఓకి L వస్తుంది. తర్వాత ప్రాబ్లంలో ఫోర్త్ లెటర్ ఏముంది, ఫోర్త్ లెటర్ B కదా. B అంటే 2 ఉంది, సవ్య దిశలో 2 ఉంది. ఇక్కడ 2 అంటే అప్సవ్య దిశలో Y, అంటే Bకి Y వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఫిఫ్త్ లెటర్ ఏముంది, L ఉంది. L అంటే మనకు 12, సవ్య దిశలో 12 అంటే అప్సవ్య దిశలో O ఉంటుంది, అంటే Lకి O వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లంలో సిక్స్త్ లెటర్ ఏంటి, E కదా. E అంటే మనకు సవ్య దిశలో 5, అదే 5 అంటే అప్సవ్య దిశలో V, అంటే ఇప్పుడు Eకి V వస్తుంది. ఇప్పుడు లాస్ట్ లెటర్ ఏంటి, ప్రాబ్లంలో M కదా. M అంటే సవ్య దిశలో 13, అదే 13 అప్సవ్య దిశలో N వస్తుంది, అంటే Mకి N వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లాన్ని ఏ విధంగా రాయవచ్చు. సో చూశారు కదా, ప్రాబ్లాన్ని అప్సవ్య దిశలో రాసినట్లయితే Pకి మనకు ఏమొస్తుంది, K వస్తుంది. Rకి ఏమొస్తుంది, I వస్తుంది. Oకి ఏమొస్తుంది, L వస్తుంది. Bకి ఏమొస్తుంది, Y వస్తుంది. Lకి O వస్తుంది. Eకి V వస్తుంది. Mకి N వస్తుంది. సో ప్రాబ్లాన్ని మనం ఏ విధంగా రాయవచ్చు, KILYOVN గా రాయవచ్చు. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.